చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా అలాగే లేదు, ఒక నిమిషం మీరు ఉన్నాను. కూర్చోబెట్టాను, ఆ బాబుని కూర్చోబెట్టాను. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఎవరైనా కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరూ అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి. నమస్కారం సార్. హలో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా పూర్వ ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్లు కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరు ఎవరైనా డీటెయిల్ తీసుకోండి. ఎవరైనా తీసుకున్నారా? అలాగే నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. ఎవరైనా పంపించండి, డీటెయిల్ తీసుకోండి. అలాగే మీరు మాట్లాడండి. అక్కడ ఎవరో ఉన్నారు వెనకాల. మీరు కాదు నువ్వు చెప్పా నువ్వే చెప్పా. నా పేరు సర్బ చంద్రరావు సార్. మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపల మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను సార్. కూర్చోండి. నమస్కారము పవన్ అన్న. మీ కొరకు మేజర్ పరిషత్ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే, పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న. ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్నా. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న దీనిని నెరవేర్చి 2 రోజులు పని చేయిస్తాం. సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి. అమ్మా ఎవరు ఒకళ్ళు ఇలా చూడండి. అలా కాదు.